సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ పాడదామా? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. అందరూ పాడదాం. ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. రీసౌండ్ రాను. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవే. పడదాం. ఆదరణ నీవే, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే. అందరూ పాడదాం. ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చప్పటి కొడదాం. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. పాడదాం, చప్పటి కొడదాం. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చి. వాగ్దానము చేసి వాగ్దాన భూమిలో చేర్చి. చప్పటి కొడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్. మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. పీజీ సీట్ అంటే అదేమి 5 లక్షలకి 10 లక్షలకి రాదు. అది ₹1,00,000 పైన కట్టాలి. ఎంత కట్టాలి? 1,00,000 పైనే ఉంటుంది. అవసరమైతే 2 కోట్లు కూడా దాటుతుంది. అలాంటిది దేవుడు ఆ చిన్న బిడ్డకి ఉచితంగానే ఇచ్చాడంటే, మనం చేసే కార్యాలు, మన పట్ల దేవుడు చేసే కార్యాలు అది కంటికి కనపడవు అన్నమాట. నీ బిడ్డల పట్ల అలాంటి ఆశ్చర్యమైన కార్యాన్ని దాచిపెట్టాడు ఆయన. అవన్నీ వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు వాగ్దానం ఉంది కనుక 100% బిడ్డల జీవితాల్లో నెరవేర్పు మనం చూస్తాము. ఆమేన్. వాక్యములకు వెళ్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 30:20-21. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. ప్రభు నీకు క్లేశాన్నపానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా
నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తొట్టైనను ఎడమ తొట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు గట్టిగా చదవాలి ఈ యొక్క వాక్యం. తెలుగులోనే చదవండి, ఓకేనా? 3 అంకెలు చదవండి. 1 2 3 గట్టిగా చదవాలి అందరూ. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. ప్రియులరా, మంచి దినాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ మంచి దినాల్లో మంచి దినాన్ని మనం స్వీకరించాలంటే క్రీస్తు ఎదుట మన పాపములను ఒప్పుకొని క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు మన మనస్సాక్షి నూతనపరచబడుతుంది. ప్రియులరా, యేసు నామాన్ని ధరించుకున్నప్పుడు, యేసు వైపు మనం చూచినప్పుడు మన మీద ఉన్నటువంటి చీకటి అంతా కూడా వెలుగుగా మారుతుంది. పాపము నుండి మనం బయటపడతాం. అయితే నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, భూలోకానికి కన్యమరి గర్భాన్ని వచ్చారు, 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించారు. దేవుని రాజ్య స్థాపన చేశాడు. ఆయన అనేక మందికి పరలోక రాజ్యం గురించి బోధించారు. ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. మనందరి కొరకు పరిశుద్ధుడు సిలువలో యాగమైపోయాడు. ఆయన రుణం ఎవరు తీర్చలేరు. ఎవరు తీర్చగలరా? మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా ఆ సిలువ యాగానికి సరిపోదనమాట. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మరణం అంతగా ప్రేమించాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. కనుక మనం ఎవరిని ప్రేమించాలంటే సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన యేసుని మనం స్వీకరించాలి, యేసుని ధరించుకోవాలి. ఆమేన్. జీవముగల దేవుని సన్నిధానంలో ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన మాట ఈరోజు మార్పు చెందుతున్న నీకు దేవుడిస్తూ ఉన్నాడు. ఏంటంటే చాలా అద్భుతమైన మాట. ప్రభువు నీకు క్లేశానుపానములనిచ్చును. దానిపైన 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. జనమా, నీవికే మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. ఇక నీకు కన్నీళ్లు రానివాడైనా. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే మనం నడిచే నడవడిక, మనం తీసుకున్న నిర్ణయాలు సరైన రీతిలో లేనప్పుడు మనము ఓటమి పాలైపోతాం. ఓడిపోయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు అయ్యో ఇలాగెందుకు చేసాను అని తలబాదుకుని ఏడుస్తాం. ఇలాగెందుకు జరిగింది, అసలు ఈ పెళ్లి చేయకుండా ఉంటే బాగుండే, ఈ భూమి కొనకుండా ఉంటే బాగుండే, వీరింటికి రాకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ బండి ఎక్కకుండా ఉంటే బాగుండే. తెలియకుండా మనము తొందరపడి నిర్ణయాలు తీసుకుని ప్రయాణాలు చేసి పడిపోతుంటాం. తొందరపడి బియ్యం అందుకుంటాం, తొందరపడి ఏదైనా భూమిని కొనుగోలు చేయటం, సమస్యల్లో పడిపోయి చాలా దుఃఖపడుతుంటాం. మనం అనుకుంటాం వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఆగు, ఇప్పుడెళ్ళు అప్పుడెళ్ళని చెప్పే నాయకుడు లేడు, నాకు చెప్పే పెద్ద మనిషి లేదు, నాకు ఎవరు నాకు బోధించలేదని అప్పుడు ఏడుస్తాం. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ వెనుక దేవుడు ఒక బోధకుడిని నీ వెనుక అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇదే కరెక్ట్గా వెళ్ళు, ఇది మంచిది, ఇది నువ్వు చేస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక శబ్దము నీ వింటావు అంతే. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట. 21వ వచనం, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను
తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. ఎవరు ఈ శబ్దము? ఎవరు బోధిస్తారు? గాబ్రియేలు దూతని దేవుడు నీ వెనుక ముందు ఉంచుతున్నారైనా. ఇవే క్లిష్ట పరిస్థితుల్లో తిరుగుతున్నా, నా కర్మ కాలిపోయి ఇలా బ్రతుకుతున్నానని అనుకుంటున్నావేమో, అక్కడ కూడా ఈరోజు గాబ్రియేలు దూత నీ వెనకాల ఉంటాడు. హల్లెలూయా. ఏ కర్మ 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 కాలిపోయిందని అనుకుంటున్నావో, అక్కడే అద్భుతమైన ఆశీర్వాద జ్వాలతో బయటకు రాబోతావు. నీ బిడ్డకు ఎవరున్నారు? మాకు బోధించే వాళ్ళు ఎవరున్నారని అనుకుంటున్నావేమో, ఈరోజు నీకు దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే, నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులందరికీ ఎక్కడికి వెళ్ళినా, ఎటు పోయినా, ఎలా తిరుగుతున్నా వెనకాల దేవుని నడిపింపు ఉంటుంది. ఆయన చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు. వెనుక నుండి ఒక శబ్దము చెప్పుట నువ్వు వింటావు. అంటే మనం దిక్కులేని వారము కాము. ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎంత పెద్ద ప్లాన్ చేసినా, ఆ మోసములో మనము ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చినా కానీ అక్కడ కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. దేవుడు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా తోడుగా ఉన్నాడు. ఆమేన్. మీ వెనకాల ఎవరు లేరా? మీ ముందు ఎవరు లేరా? ఈరోజు నీకు ఆయన పరలోకము నుండి తెలియపరుస్తున్న మాట, నీ వెనుక బోధకులను ఉంచుతున్నాడు ఆయన. ఇక నీవు కన్నీళ్ళు విడువవు. ఆమేన్. మనకి డబ్బులు కాదు, లేకపోతే వేరే కాదు అసలైంది మనల్ని సరైన ఆలోచన చెప్పేవారు కావాలి. ఎవరు కావాలి? సరైన ఆలోచన. చూడండి, పైన ఎంత పెద్ద మాట అంటాడంటే, ప్రభు నీకు క్లేశాన్నపానమునిచ్చును, శ్రేష్టమైనటువంటి మంచి ప్రోటీన్ ఫుడ్ నీకు పెడతాడు ఆయన. హల్లెలూయా. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని పరీక్ష మన మీద జరుగుతున్నప్పుడు మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా మరుగైపోతారు. బోధకులు అంటే దేవుని లీడింగ్ అనేది కూడా సైలెంట్ అయిపోతుంది. మనకి చెప్పేవారు కనపడరు. దేవుని కృపాసన్నమైనప్పుడు చెప్పేవారు నీ ముందుకు దేవుడు తీసుకొస్తాడు. మంచి సలహాలు ఇస్తారు వారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండును. జనమా, నీవికేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే, మనము వెళ్ళే దారిలో విజయము సాధించకపోతే కన్నీళ్ళు వస్తాయి. ఈ రోజు నుండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని బోధకుడు అయినటువంటి గాబ్రియేలు దూత నీ వెనక ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైనా నువ్వు నడుస్తున్నప్పుడు ఇది మంచిదా కాదా అనుకుంటే, ఏది మంచి ఏది చెడ్డో దేవుని దూత నీకు తెలియపరుస్తుంది. దేవుడు నీకు మంచి ప్రవక్తలను సిద్ధపరుస్తాడు. ప్రియులరా, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ బిడ్డలకి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కన్నీళ్ళు ఇంక రానివ్వడు. ఎందుకంటే నీ మొర ఆలకించాడు. అయ్యా మాకెవరు లేరు, మేము దిక్కులేని వారు అన్నావు కదా. పరమ తండ్రి నీ మొర ఆలకించాడు.
పరమ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే నీకు తండ్రిగా, నీకు తల్లిగా, సంరక్షకుడిగా ఉన్నాడు. ఇక నీవు కన్నీళ్లు విడువవు. ఆమేన్. నీ కుమార్తె దగ్గర దేవుడు బోధకుడైన గాబ్రియేలు ఉంచుతున్నాడు. గాబ్రియేలు దూత చేసే పని ఏంటంటే, బోధకుడుగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు హేరోదు రాజు మరి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను చంపేయాలన్నప్పుడు దేవుని దూత గాబ్రియేలు బెత్లెహేముకు వచ్చి, చూడండి, యేసు ప్రభు జన్మించినటువంటి ఆ స్థలములో ప్రభు వారి దగ్గరికి వచ్చి మరియ దగ్గర, యోసేపు దగ్గర దేవుని దూత చెప్తుంది అనమాట. ఓ యోసేపు, మన కరుణామణి సినిమాలో పాట ఉంటుంది, యేసుని ఎత్తుకుని ఐగుప్తుకు నీవు బయలుదేరవయ్యా, దేవుని కబురు వచ్చే వరకు అక్కడే ఉండవయ్యా. ఎవరి కబురు? దేవుని కబురు వచ్చే వరకు. అది ఎవరు చెప్పారు? గాబ్రియేలు. యోసేపు, మరియా, వారి వెనకాల ఎవరున్నారు? బోధకుడు గాబ్రియేలు ఉన్నాడు. వెంటనే ఓ ఎత్తుకో, తీసుకోండి. హేరోదు ప్లాన్ చేశాడు, 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని చంపేమన్నాడు. మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఐగుప్తుకి వెళ్ళిపోండి అంటే రాత్రికి రాత్రి గాడిదని పెట్టి మీద కూర్చోబెట్టి మరియమ్మ గారిని యోసేపు ఐగుప్తు ప్రయాణం చేశాడు. హల్లెలూయా. నేను ఆ దారిలో ప్రయాణం చేసి, అసలు ఈ రాత్రికి రాత్రి ఇలా గాడిద మీద ఎలా ప్రయాణం చేశారు? చాలా దూరం ఉంది, అది దగ్గరగా 9 గంటల జర్నీ ఉంటుంది. ఎడారిలో ఎర్ర సముద్రం దాటి సీనాయి మీదకి ఎలా వచ్చారు ఇలా అనుకున్నాను. తర్వాత నాకు ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు, అది దేవుని కార్యము కదా, వారు ప్రయాణం అవ్వటమే వారికి తెలుస్తుంది. గాడిద నడక ఎవ్రీథింగ్ పరిశుద్ధాత్ముడు వారిని ఒక వాహనముగా తీసుకెళ్ళి ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నేను అక్కడ ఐగుప్తులో ఈ రోజుకి ఒక ఇల్లు ఉంది, కింద ఉన్న భూమి లోపల ఉంటుంది అనమాట. భూమి లోపల ఒక 15 అడుగుల లోతులో ఇల్లు ఒకటి ఉంది. అంటే 2000 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికి పొరల కింద కప్పడిపోయింది. ఆ ఇల్లు వెలుగులోకి తీసుకున్నారు, దాన్ని దొరికింది. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలో, యేసు ప్రభు వారికి ఎక్కడ కూడా, బాలుడైన యేసు ప్రభు వారికి ఎక్కడ కూడా కీడు కలగకుండా ఉండటానికి గాబ్రియేలు దూత ఏ స్థలానికి నడిపించిందో అక్కడికి వెళ్ళాను. నేను ఇలాగా ఐగుప్తులో ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో ఇలా లోపలికి దిగుతూ ఉండగానే యేసు ప్రభు వారు అక్కడ 3 సంవత్సరాలు 6 నెలలు ఎంతకాలం ఉన్నారని చెప్పారు అక్కడ. వెంటనే దిగి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడే యేసు ప్రభు వారు నడిచారని, ఎదిగారని మరియమ్మ గారు అక్కడే పెంచిందని చెప్పినప్పుడు నేను ఆ లోపలికి అలా అడుగు పెట్టిన వెంటనే ఒక శక్తి నన్ను తాకటం నేను అనుభవించాను. ఒక పరిశుద్ధాత్మ శక్తి నేను అనుభవిస్తూ ప్రజలందరికీ నేను చూపించానమాట. అది నాకు మర్చిపోలేని దృశ్యముగా అయిపోయింది. ప్రియులరా, మన కష్టం వచ్చినప్పుడు, మన బాధ రాబోస్తున్నప్పుడు, ఏదైనా కీడు మన ముందు, మన పిల్లలకి రాబోయే ముందు వెనకాల గాబ్రియేలు దూతను దేవుడు నీకు పెట్టి నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఎక్కడ సురక్షితంగా కాపాడాలో అక్కడికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే, క్లేశాన్నపానములను తన్నిస్తాడు. ఇక మీద నీకు బోధకులు దాగి ఉండరు. హల్లెలూయా చెప్పండి. బోధకులు అంటే ఈ బోధకులు కాదు. ఏ బోధకులు? నీకంటూ దేవుడు గాబ్రియేలు సైన్యాన్ని పెట్టాడు. గాబ్రియేలు దూత సమూహము ఎన్నో కోట్ల దూతలు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. పరలోకములో 3 గ్రూపులు దూతలు ఉండేవి. ఒక గ్రూపు దూత ఏంటంటే గాబ్రియేలు సైన్యం. ఏ సైన్యము? గాబ్రియేలు అంటే అనేకమైన దూతల సమూహం. వారి పని ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా భూలోకానికి వచ్చి మనుషులను నడిపిస్తారు. వారు దేవుడిచ్చే వర్తమానం అందజేస్తారు. రెండవది మిఖాయేల్. రెండో గ్రూప్ ఏంటి? మిఖాయేలు దూతలు. వారు పోలీస్ ఆర్మీ లాంటి వారు అనమాట. ఒక
సైనికులు, ఆయన బిడ్డలకి దురాత్మలు ఎక్కడైనా పనిచేస్తుంటే ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి మికాయేలు సైన్యం వచ్చి కుటుంబాలను కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. గొప్ప ప్రొటెక్షన్. మూడవ గ్రూప్ ఏంటంటే రఫాయేల్ అంటే వారు ఆరాధికులుగా ఉన్న గ్రూప్ అన్నమాట. ప్రియులరా, ఈ మూడు గ్రూపుల మధ్య ఆయన దైవ కుమారుడు ఆరాధించబడతా ఉండేవాడు. పరలోకమందున్న దేవుడు నీ కొరకు నిన్ను చూశారు గనక, నన్ను చూశారు గనక, మన మీద ఆయనకి ప్రేమ ఉన్నది గనక ఆయన వర్తమానికులను గాబ్రియేలు దూతలకు ఆజ్ఞాపించాడు. ఆ దూతలు ఈ రోజు నుండి మీ గృహాల దగ్గర నివసిస్తారు, మీ పిల్లలతో నడుస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా గాబ్రియేలు బోధకులు నీ వెనక ఉన్నారు. ఎక్కడ నిన్ను మోసపోనివ్వరు వారు. ఎవరు మోసం చేసినా చివరిలో వారు మోసపోతారు, కానీ నిన్ను దేవుడు తప్పిస్తాడు. నీవు కుడి తట్టు తిరిగినా, ఏమన్నాడు అక్కడ చదవండి, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను, ఏ త్రోవలు తిరిగినా ఇదే త్రోవ, దీనిలోనే నడువుడి అని మీ వెనుక నుండి. నేను ఈ పని చేశాను, ఈ వ్యాపారం మొదలెట్టాను, ఈ మధ్య పని చేస్తుందా, ఏమో కొంచెం నష్టం వస్తుంది, సరిగ్గా నిర్ణయం తీసుకోలేదేమో, లేకపోతే ఈ వ్యవసాయం చేస్తున్నాను, ఈ చెరువులు చేస్తున్నాను, లేకపోతే ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇది కాదేమో. చాలామందికి సెంచులమైన మనసు ఉంటుంది, అస్థిరమైన మనసు ఉంటుంది. ఎందులోని కూడా స్థిరముగా ఒక్క చోట ఉండలేము. అప్పుడే జాంకాయలు అమ్ముతాడు, జాంకాయలు అమ్మటం కరెక్ట్ కదేమో అని మామిడికాయలు అమ్ముతాడు, మామిడికాయలు అమ్మటం కరెక్ట్ కదేమో, మళ్ళీ పూలు అమ్ముదామని పూలు అమ్ముతాడు, పూలు అమ్మటం కరెక్ట్ కాదేమో. అన్నిట్లో ఏ వ్యాపారంలోకి వెళ్ళినా స్థిరముగా నిలబడలేని స్థితి. ఈరోజు దేవుడు నీ ఇంటికి, నీ చేతికి, నీ బ్రతుకులో ఏం పని చేయాలో, ఎలాగెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే దీవించబడతావు అనేది నీ కొరకు దేవుడు బోధకుడు నీ వెనుక ఉంచుతున్నాడు. బోధకుడు నీతో ఉంటే నువ్వు దేవునిలో సాగిపోతావు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఎవరు దిక్కు లేని వాళ్ళు అంటే దేవుడు లేని వాళ్ళు దిక్కు లేని వాళ్ళు అవుతారు. దేవుడు ఉన్న వాళ్ళు ఎందుకు దిక్కున్న వాళ్ళు అంటే, దేవుడు ఎక్కడున్నాడు కనబడతాడు అంటే నీ వెనుక ఆయన బోధకుడిని ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నే సాగేదా యేసు నీతో, నా జీవిత పాడదామా. నే సాగేదా నా జీవిత యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, అనుకోవలి సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, సాగేదా యేసునితో. దేవుని దూతలు మన వెనకాల ఉండి ఆయనలో నడిపిస్తాయి. సాగేదా లోకపు శ్రమలో నన్నెదిరించిన, లోకపు శ్రమలో నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులతో హింసించిన, స్తెఫను వలె సాగేదా,
నీ సాగేదా. చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి చప్పడెడదాం. పాడండి. నేను యేసులో సాగుతాను. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. బ్రతుకుట క్రీస్తే మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారేదా. క్రీస్తుకై హత సాక్షిగా మారేదా. పౌలు వలె సాగేదా. సాగేదా. గట్టిగా చప్పట్లు శబ్దం వచ్చేలా కొడదాం. జీవిత కాలమంతా తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచి పడదాం. తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా. నీ సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా నీ సాగేదా సునితో. జీవిత. ఆగండి, ఆగండి, మీరే పాడండి. యేసుతో గడిపేదా. ఓరు బాబు, నేను చెప్పాక చెప్పండి. నా ముందు వెళ్ళిపోతున్నారు. వాక్యం ఏమో బోధకులు వెనకాల ఉన్నారు అన్నాడు. ఓకే. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. 1 2 3. వెరీ గుడ్. గట్టిగా ఆగండి. అలాగా ఆగండి, ఆగండి. దానికి కొంచెం రాగం పెట్టండి. కేజీ బెల్లం, కేజీ చింతపండు, కేజీ పంచదార అన్నట్టుంది. అలా కాదు. యేసుతో గడిపేదా అనండి. మీ అందరికి వచ్చి పాట నేను చెప్పినట్టు పాడండి. 1 2 3. మరలా ఆగండి. రాగం పెట్టట్లేదు. మీకు అలా పరిగెత్తిపోకూడదు. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. వెరీ గుడ్. పరమున చేరగా నే. అందుకే మీకు మాస్టర్లు ఎవరో చెప్పకుండా పారిపోతున్నారు. మీకు అన్ని నేర్చేసుకున్నారు, ఓకే. కానీ మీకు నేర్చుకోలేదు ఏంటంటే కొంచెం స్లో అవ్వట్లేదు. రాగం, తానం, పల్లవి. ఓకే. యేసుతో గడిపేదా చెప్పండి. యేసుతో నడిచేదా, పరమున చేరగా మే వెళ్ళేదా. అది అందరూ పడదాం. యేసుతో నడిచేదా, యేసుతో, యేసుతో పరమున చేరగా, పరమున చేరగా హానోకు వలె సాగే. చేతులు పైకెత్తబడదాం. నే సాగేదా యేసునితో నా జీవితం. నే సాగేదా యేసుని నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఈరోజు ఈ క్షణము నుండి నీ వెనక ఒక స్వరం ఉంటుంది, నీ వెనక ఒక శబ్దం ఉంటుంది. అది నిన్ను సిగ్గుపడనీయదు. ఎంత గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి ఇరుక్కుపోయినా అక్కడ కూడా ఇదే త్రోవ, ఇలాగే ప్రార్థించు, ఇలాగే స్తుతించు, ఇలాగే నడువు అని నీకు బోధిస్తుంది. మీరు చూస్తే ఎవరు కనపడరు, కానీ ఆ సమయానికి దేవుని దూత మాట్లాడటం నీ మనసు గ్రహిస్తుంది. ఆమేన్. ఇంతవరకు అనేక మంది బోధకులు బోధ విన్నావేమో,
కానీ ఈ బోధకుడు వేరు. ఈ బోధకులు ఎవరంటే గాబ్రియేలు సైన్యము. మీరు కుడివైపుకి వెళ్ళినప్పుడు, మీరు పెండ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, భూమి కొనాలని వెళ్ళినప్పుడు, ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు, నీకు ఎలాగ అనుకూలమో అన్ని విషయాల్లో అనుకూలముగా నడిపించటానికి, ఎక్కడ ఇరుక్కుపోకుండా, ఎక్కడ పాపములో పడిపోకుండా, ఎక్కడ నష్టం పోకుండా, ఇంతవరకు వచ్చిన శ్రమలు ఇక రాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా మెలకుగా ముందుకెళ్ళటానికి నీ వెనక ఒక స్వరం ఉన్నది. నీ వెనక బోధకుడున్నాడు, నీ వెనక బోధకులున్నారు. అందుకని మీరు క్లేశానుపానములు భుజిస్తారు, మీరు మంచి భోజనము తింటారు. ఇక మీకు దేవుడు కన్నీళ్లను రానివ్వడు. అందరూ మోకరించండి, అందరూ కూడా ఒక్కసారి మోకరించండి. ప్రభువా, నాకు కావాల్సింది ఇదే బాబు, నాకు ఒక బోధకుడిని పెట్టేవా. ఏ పెళ్లి సంబంధం చేసుకోవాలి, ఎవరికి ఓకే చెప్పాలి, ఎవరికి ఓకే చెప్పకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మాతో మాట్లాడావు. ఆనాడు ఇశ్రాయేలీల పక్షంగా నువ్వు మాట్లాడావు. ఇంకెంత మాత్రము కన్నీళ్ళు విడివరు. మీరు అనాథలుగా తిరిగారు, దిక్కులేని వారుగా తిరిగారు. మీకు ఒక శబ్దం ఉంటుంది, వెనకాల ఒక స్వరం ఉంటుంది. అందరూ రెండు చేతులు పైకెత్తి, అందరూ రెండు చేతులు పైకెత్తి, అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి. నీ కృప నాకు కావాలయ్యా, నీ ఎదుట చేసిన తప్పిదమును క్షమించు బాబు. ఈరోజు ఈ సాక్ష్యాలు విన్నాను, విశ్వాసం బలపడింది. నీ దాసుడి ద్వారా మాట విన్నాను. కన్నీళ్ళు విడవకుండా ఉండే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వెనుక ఒక శబ్దము. బోధకులకి దాగి ఉండరు, దేవుని దూతలు వెలుగులోకి వస్తారు, వారు యాక్షన్లోకి వస్తారు. నీ వెనుక ఇదే కరెక్ట్, నువ్వు వెళ్ళింది కరెక్టే అని శుభప్రదమైన మాట చెప్పి ప్రోత్సాహపరిచే దేవుని దూతలు నీ వెనుక ఉన్నాయి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. క్లేశాన్నపానములను ఇస్తాడు అన్ని రకాలుగా. చెయ్యి విడువలేదైనా, చెయ్యి విడువడైనా, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నేను అనుకున్నది ఏది జరగట్లేదు, నేను ఆశించింది జరగట్లేదని అనుకుంటున్నావు కదా, నీవు ఆశించినట్టే జరుగుతుంది, నువ్వు కోరుకున్నట్టే చేస్తాడు. ఒక శబ్దము వెనుక ఉంది, ఒక స్వరము వింటావు. మేలు కలుగు మార్గములోనికి నిన్ను నడిపిస్తాడు. నిన్ను గాయపరిచి నడిపించడైనా, నిన్ను బాధ పెట్టి నడుపుడైనా, ఇదే త్రోవ మంచిదే, వెళ్ళేది మంచిదే, మంచిదే, మంచిదే అని చెబుతూ నిన్ను పరలోకానికి నడిపిస్తాడు, తలగా నిలబెడతాడు. ఆయన నీ చెయ్యి విడువడు. నీకేమాత్రము కన్నీళ్ళు విడువు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. నాకెవరు నడిపింపు లేదు, మంచి సలహా ఎవరు ఇవ్వట్లేదు, ఎలాగా ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఎలాంటి పరిస్థితి ఇది అని ఆలోచిస్తున్నావు కదా. ఇక మీదట నీ వెనక బోధకుడు అయిన గాబ్రియేలు ఉంటాడు. బోధకుడైన యేసు వాక్యం ఉంటుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి, త్వరగా నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి
యేసయ్యకి సాగిలి పడదాం. నేను చేతులెత్తుతున్నానయ్యా, సంపూర్ణంగా నిన్ను అంగీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు తప్ప నాకు దారి లేదు బాబు. నా వెనుక ఒక స్వరము అనుగ్రహిస్తున్నావు. నా కోసం ఎంత ఆలోచన చేసి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నా పాపాలు క్షమించు. తెలుసో తెలియకో నేను మాట్లాడినటువంటి నీకు విరోధముగా మాట్లాడినవి క్షమించు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఎటు వెళ్తున్నానో నాకు తెలియలేదు, ఏం చేస్తున్నానో, నేను ఇక్కడ ఉండటం మంచిదేనా, నేను ఇది చేయటం మంచిదేనా ఏమో అని రెండు మనసుల మధ్య నలిగిపోతున్నా. నీతో మాట్లాడాడు, సందిగ్ధంలో ఉన్న నీతో మాట్లాడాడు. రెండు చేతులు తలపైన పెట్టుకుని నా పాపాలు క్షమించు. 7 మార్లు యేసయ్యా అని పిల్లండి. 1 2 3 4 యేసయ్యా యేసయ్యా అని గట్టిగా పిలవండి. నీ బాధ అంతా పోతుంది. యేసుని రక్షకుడిగా అంగీకరించు. తెలుసో తెలియకో నీకు విరోధముగా నడిచేని బాబు క్షమించని అడుగు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. యేసులో క్షమాపణ ఉన్నది. యేసులో రక్షణ ఉన్నది. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నాకు తండ్రిగా ఉండు. నీ బిడ్డగా నన్ను స్వీకరించి. నువ్వు స్వీకరించటానికి నాకు అర్హత లేదు, అయినా నన్ను ప్రేమిస్తున్నావు. ఇక నీ వైపు నేను నడుస్తాను, నీ వైపే చూస్తాను. నా తండ్రి అని నిన్ను పిలుస్తాను బాబు, నా తండ్రి అని పిలుస్తాను. నేను నీ బిడ్డగా స్వీకరించి. ఎన్నో మార్లు తప్పుపోయాను. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పాపము చేసి తిని ఎదుట పరమునకు విరోధముగా. అందరూ ప్రార్థన చేయండి. అయ్యా పరమ తండ్రి, నీ సొంత బిడ్డగా స్వీకరించి. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు. నీ పుత్రుని నేను కాను తండ్రి, నీ కూలి వానిగా చేర్చుకో. అందరూ ప్రార్థన చేయండి. తప్పిపోయిన కుమారుడు అన్ని కోల్పోయినప్పుడు, తనకి కష్టం వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, నేను నీ బిడ్డగా ఉండటానికి అర్హత లేదు, నా అవిధేయత వలన కోల్పోయాను. తండ్రి లేదు బాబు, నువ్వు నా బిడ్డవే అంటే, లేదయ్యా నీ పుత్రుని నేను కాను తండ్రి. అబద్ధరాడేనయ్యా, వ్యభిచరించేనయ్యా, నీవిచ్చిన స్థితిని కోల్పోయాను బాబు, నేను నీ బిడ్డగా ఉండటానికి సరిపోనయ్యా. తప్పిపోయిన కుమారుడు ఏడుస్తూ ఉంటే తన తండ్రి దగ్గర చేర్చుకుని, నీవెన్ని చేస్తున్నా నేను క్షమిస్తున్నాను, అయినా నువ్వు నా బిడ్డవే. కళ్ళు మంతలు తాగి ఒక ప్రక్క, కైపు కైపు సారాయి ఒక ప్రక్క, ఉండలేక అల్లరి ఆటలు. రెండు చేతులు పైకెత్తి
మన పాపములను ఒప్పుకుందాం. ఈ రోజే పాపములను విడుదల పొందుదాం. నీతిమంతుడు మనందరిని నీతిమంతుల జాబితాలో చేర్చబోతా ఉన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. నీ పుత్రుని నేను కాను తండ్రి, నీ కూలి వానిగా చేర్చుకో. మనలందరూ రెండు చేతులు తలపైన పెట్టుకొని, మీ పాపాలు మీకు గుర్తొస్తున్నాయి కదా, మీ తప్పిదాలు, నా పాపాలు నా తప్పిదాలు, మన అందరి తప్పిదాలు మన కళ్ళకు కనబడుతున్నాయి కదా, వాటిని విడిచిపెడదాం. ఎవడైనా క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అందరూ దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. యేసు యేసు అంటుంటేనే నీ మీద ఉన్న పాపదోషం పోతుంది. రక్షకుని అంగీకరిస్తుంది. అడగండి, ఏం కావాలో ప్రార్థన చేయండి. హల్లెలూయా.